నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. సాటర్డే మార్నింగ్ న్యూస్ వాచ్ ని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది న్యూస్ వాచ్ లో. ఒక్కసారి ఇవాళ హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే, సముద్ర జలాలే సరైన పరిష్కారం అంటూ, సాగునీటి సమస్యకు అవే పెద్ద ప్రత్యామ్నాయం అంటూ, చిన్నారులలో పౌష్టికాహార లోపం అతిపెద్ద సవాలు అంటూ ఇస్కా సమావేశంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చిన స్టేట్మెంట్స్. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, ఉద్దానం కిడ్నీ వ్యాధికి కారణం కనుగొంటామంటూ ప్రపంచవ్యాప్త మేధావులతో పరిశోధిస్తున్నాం. రోగులకు ఉచిత బస్ పాసులు, పింఛన్లు, 106 గ్రామాలకు శుద్ధి జలం అందిస్తున్నాం అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఉద్దానం కిడ్నీ ఇష్యూకి సంబంధించి ఆయన చేసిన స్టేట్మెంట్స్, దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడులో కూడా హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, ఇల్లైనా అలక్కుండా పండగన్నారు. సన్నద్ధత లేకుండానే రేషన్ పంపిణీలు నగదు రహితం, ఖాతాల్లో తగ్గిపోతున్న మొత్తంపై ఆందోళన కార్డుదారులు. రేషన్ సరుకుల పంపిణీలో సరైన సన్నద్ధత లేకుండా ప్రవేశపెట్టిన నగదు రహిత విధానం అమలు ఒక ప్రహసనంగా మారింది. దీనికి సంబంధించిన వార్త హైలైట్ చేస్తోంది ఈనాడు. అలాగే మరో వార్త, ఓంపురి కన్నుమూత అంటూ గుండెపోతుతో తుది శ్వాస విడిచిన విలక్షణ నటుడు, భారత్ పాక్ చలనచిత్రాలలో నటన, ప్రధాని, సినీ ప్రముఖుల సంతాపం. దీనికి సంబంధించిన వార్త కూడా ఈనాడులో రావడం మనం చూస్తున్నాం. అలాగే ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఓంపురి కన్నుమూత అంటూ ప్రధానంగా ఇదే వార్త హైలైట్ చేస్తోంది. ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ లో ఇదే వార్త హైలైట్ గా నిలిచింది. ఇక మరో వార్త బ్యానర్ ఐటమ్ గా ఎట్ ఆంధ్రజ్యోతి, స్మార్ట్ ఫోన్ కు 1000 సబ్సిడీ అంటూ, ఇక ప్రతి ఇంటికి కుళాయి అంటూ పేదలందరికీ ఆహార భద్రత, రాష్ట్రమంతా చిట్టి గురువులు, గ్రామాభివృద్ధి దాతలకు స్పందించాలి, డిజిటల్ ప్రోత్సాహానికే ఫోన్ల సబ్సిడీ అంటూ చంద్రబాబు నిన్న జన్మభూమిలో ఇచ్చిన సందేశం. అది కూడా రాజాంలో జరిగిన జన్మభూమి సభకు హాజరైన రైతులకి, ప్రజలకి ఆయన ఇచ్చిన సందేశం. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో ముఖ్యమైన వార్త, ఫ్రీగా డబ్బు అంటూ దేశంలో ప్రతి ఒక్కరికి పంపిణీ అంటూ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అందరికీ మౌలిక ఆదాయం పేరుతో కుల, మత, వర్గ, వర్ణ, ధనిక, పేద భేదాలేవి లేకుండా, ఎవరికైనా ఎంత ఆదాయం ఉన్నదనే విషయంపై సంబంధం లేకుండా టాటా, బిర్లా, అంబానీ సహా దేశంలో ప్రజలందరికీ బేషరతుగా కొంత మొత్తం ఇచ్చే పథకం ఇది. దీనికి సంబంధించిన రూపకల్పన వేగంగా జరుగుతోంది అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేపు రాబోయే చర్చలో జనవరి 31న ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే బడ్జెట్ కి సంబంధించి కూడా ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావించబోతున్నారా అన్న విషయంపై సంబంధించిన వార్త ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మరో వార్త, కోడి పందెం సాగదు అంటూ స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ, పుంజులను పోలీసులు పట్టుకెళ్లొద్దు అంటూ కత్తులు స్వాధీనం చేసుకోవచ్చు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేఖర్ చేసిన స్పష్టీకరణ. దానికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతిలో. అలాగే ఇక సాక్షి విషయానికి వస్తే, బాబు గారు సింగపూర్ ఇదో అమర ప్రేమ గాథ అంటూ మాస్టర్ డెవలపర్ ఎంపికకు స్విస్ ఛాలెంజ్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్, అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీకి అప్పగించడమే లక్ష్యం అంటూ ప్రధానంగా సాక్షిలో హైలైట్ అవుతున్న వార్త ఇది. అలాగే మరో వార్త, ఎమ్మెల్యేలు కొనేస్తే సీఎం కాలేరు, ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న వారే అసలైన ముఖ్యమంత్రి అంటూ రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ చేస్తోంది సాక్షి. అలాగే మరో వార్త, ఓంపురి ఆకస్మిక మృతి అంటూ స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూసిన విలక్షణ నటుడు, బాలీవుడ్ రాజకీయ నేతల సంతాపం. ఇవి ప్రధాన దినపత్రికలో ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్. అయితే ఇవాళ న్యూస్ వాచ్ లో మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ సీనియర్ నేత మల్లాది విష్ణు, అండ్ ఫ్రమ్ బీజేపీ వీ హ్యావ్ రఘునాథ్ బాబు, అండ్ ఫ్రమ్ వైసీపీ రిప్రజెంట్ చేస్తూ సీనియర్ నేత మనతో ఉన్నారు గౌతమ్ రెడ్డి. అయితే ఇవాళ డిస్కషన్ దేనికి సంబంధించింది అంటే, పోలవరంపై ఒట్టు, హోదా తాకట్టు అంటూ స్పెసిఫిక్ గా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఇన్ కేస్ నేను గనక పోలవరం ఇష్యూకి సంబంధించి కనుక క్లారిటీ ఇవ్వకపోతే సీఎం కి సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా చేయను, నాకు పోలవరం అంత ఇంపార్టెంట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాల దగ్గర నుంచి తీవ్రమైన స్టేట్మెంట్స్, తీవ్రమైన ఒపీనియన్స్, తీవ్రమైన స్టేట్మెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇదే అంశం గురించి వాళ్ళ మనం మాట్లాడబోతే, టు స్టార్ట్ విత్ విష్ణు గారు మీరు చెప్పండి. బేసికల్ గా కాంగ్రెస్ హయాంలో 90% పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయని మీరు చెప్తారు, కాకపోతే 10% మాత్రమే కంప్లీట్ అయింది, 70% ఇప్పటికే టీడీపీ కంప్లీట్ చేసిందని, రాబోతున్న మరో 2.5 years లో ఇంకొక 30% కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం పోలవరం అనే అంశం తెలుగుదేశం హయాంలోనే అది కంప్లీట్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజమండి? ఇంతకన్నా అబద్ధం కొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే ఇంత అబద్ధమైనటువంటి మాట ఇంకొకటి ఉండదు. ఎందుకంటే పోలవరం అనేది అంజయ్ గారు ప్రారంభించినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలో, అంటే 2004 ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చి 2004, 5, 6, 7, 8
ఫైనల్గా ఆయన ఉన్నప్పుడే రైట్ బ్యాంక్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ బ్యాంక్ కెనాల్ కానీ అవన్నీ కూడా కట్టడం జరిగింది. టోటల్గా టెండర్స్ అన్ని కూడా పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా టెండర్ దక్కించుకుని ఆలస్యం చేయడం మూలంగా పనులు అయిపోతాయని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు ఈ పోలవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. ఈరోజు కొన్ని ప్రసార మాధ్యమాలు చేతిలో పెట్టుకుని ఆహా ఓహో అని చెప్పని మొత్తం అంతా కూడా వాళ్ళే పోలవరాన్ని తీసుకొచ్చినట్టుగా, పోలవరానికి నిధులు తీసుకొచ్చినట్టుగా చూడండి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాలు చెప్పండి, ఈ రాష్ట్రాన్ని విడగొట్టడము లేకపోతే రెండుగా అవడము అనివార్యంగా మారింది అని చెప్పానంటే ఖచ్చితంగా ఆ రోజు పోలవరాన్ని జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పిన తెలుగుదేశం పార్టీ కనుక ఆ కమిటీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక ఉత్తరం ఇచ్చినట్టుంటే ఈరోజు మేము కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు స్వాగతించేవాళ్ళం. ఏమీ మాట్లాడకుండా ఆ విభజన సందర్భంలో ఆ కమిటీకి ఎటువంటి ప్రజల యొక్క అవసరాలు ఏంటి, రాబోయే రోజుల్లో రైతుల యొక్క పరిస్థితులు ఏంటని ఏమీ చెప్పకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము జాతీయ హోదా ఇచ్చి మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించాలి అని చెప్పని ఒక ప్రాజెక్టుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీసుకొస్తే ఏం జరుగుతుంది? ప్రత్యేక హోదా అన్నారు. రైట్ విష్ణు గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కాంగ్రెస్ హయాంలోనే పోలవరానికి సంబంధించిన మేజర్ వర్క్ జరిగింది అంటారు. సో పోలవరం కంప్లీట్ అయితే క్రెడిట్ కాంగ్రెస్ కి లేదా శాంక్షన్ చేసిన ఇప్పుడు కేంద్రానికి, అంతేనా మీరు చెప్పేది? అసలు టీడీపీకి హక్కే లేదంటారు. టీడీపీకి ఏం హక్కు ఉందండి? ఈ రోజు రెండు చోట్ల గండి పడిపోయింది ఈ పోలవరానికి సంబంధించినటువంటి వీళ్ళు ఈ మధ్య కొత్తగా నిర్మించినటువంటి కాలువలకి. మేమేమంటామంటే వాస్తవంగా జరిగింది ప్రజలకు చెప్పండి, అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము చేపట్టాల్సినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి మార్చుకుని ప్రత్యేక హోదా మీద మాట్లాడకుండా ప్రత్యేక ప్యాకేజీకి మారినటువంటి ఘనత ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. రైట్ విష్ణు గారు, క్లియర్ గా అర్థమవుతుంది. అయితే గౌతమ్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంజయ్ గారు ఇందాక ఆయన చెప్పినట్లుగా, విష్ణు గారు చెప్పినట్లుగా అంజయ్ గారి టైంలోనే దీనికి శంకుస్థాపన స్టార్ట్ అయింది అనుకుందాం. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాలువల నిర్మాణం జరిగింది అని అనుకుందాం. కాకపోతే ఇదంతా ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా మాక్సిమం జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా కూడా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అని కూడా వస్తున్న స్టేట్మెంట్స్. దీనికి మీరు ఏం చెప్తారు? అవాకులు చవాకులు పేలటానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత తెలివితేటలు ఇంకెవరికి లేవు. రెండోది, ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది ఒక నేషనల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అడ్డంకులు ఆ ప్రాజెక్టుకి ఎన్ని ఉన్నాయండి? నిర్వాసితులనేమోను కోర్టుకు వెళ్ళి మొత్తం అంతా కూడా తీసుకురావడం జరిగింది. అదే నిర్వాసితుల్ని వాళ్ళు ఏం చేస్తా ఉన్నాడు, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళతో కోర్టులో వేయించాడు ఆ ప్రాజెక్ట్ ఆపడానికి. అదే వాళ్ళని ఇవాళ ఈయన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరానికి 50 లక్షలు ఇవ్వటం జరిగింది. అదే ఎకరానికి 1,00,000-1,50,000 ఇచ్చి ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేమేమన్నామంటే ఆ 1,50,000 కాదు, వీళ్ళకు కూడా 50 లక్షలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని పర్యావరణానికి సంబంధించినటువంటి అడ్డు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలాల పడో లేకపోతే ఇతరత్రాగా పోలవరం పనులు కంప్లీట్ అవుతున్నాయి కదా. అదేనండి, పోలవరం పనులు కంప్లీట్ అవడంలో ఆయన మాట ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు. చంద్రబాబు నాయుడులో ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే ఎలా అంటే ఈ ప్రాజెక్ట్ అవసరమా, ప్రాజెక్ట్ లేకుండా కాలువలు అవసరమా అన్నాడు. అదే కాలువల నుంచి పట్టిసీమ నుంచి వచ్చేటువంటి నీటినన్నింటినీ కూడా మరలా జనాలకు అందజేయడం అనేది జరుగుతుంది. అది గండ్లు బండి అన్ని కూడా చూస్తున్నాం. ఇది కాకుండా ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని కూడా కంప్లీట్ చేశాడు ఆయన. ఈయన చేయవలసినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి దీనిలో చేయవలసినటువంటిది డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి జరగాలి. 2018కి అయిపోతుందండి. 2018 ఒక ఇల్లు కట్టుకుంటానికే 3-4 సంవత్సరాలు పడుతుంటే ఇవాళ 2017లోకి వచ్చాము, 18 కల్లా అయిపోద్దంట. నిన్న మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ 19కి ఎక్స్టెండ్ చేశాడు. ఈ 2 సంవత్సరాల్లో ప్రాజెక్టే అయిపోతే అసలు మిరాకిల్స్ చేయొచ్చు. రైట్, ఒకసారి రంగనాథ్ బాబు గారు మాట్లాడే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, తర్వాత చెప్పండి. నేనేమంటానంటే నిన్న జనభూ కార్యక్రమంలోనూ మొన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే 7 మండలాలు కూడా నేను పట్టుబట్టి అవి కలపకపోతే ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కలిపింది అన్నాడు. ఇంతకన్నా అవాస్తవమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. మార్చి 31, 2014 మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత 5వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రపతి గారు దాన్ని పక్కన పెట్టారు. తర్వాత ఎన్నికల తర్వాత మొట్టమొదటి తొలి క్యాబినెట్లో జరిగింది. ఈ మధ్య కాలంలో జయరాం రమేష్ గారు వెంకయ్యనాయుడు గారిని కలిసి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. కానీ ఏం జరుగుతుంది,
అదే ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు రాజీనామా చేయను, నేను ప్రమాణ స్వీకారం చేయనని కేంద్రం వద్ద పట్టుపట్టలేదు. కాబట్టి వాస్తవాలకి దూరంగా ఈ రాష్ట్రంలో అనేక విషయాల్ని ప్రజలకు తెలియజేయాలనే కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదానేమో చట్టంలో లేదు, మేము చేయలేము అని చెప్పారు. చట్టంలో ఉన్నటువంటి పోలవరానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు బదలాయించారో రఘునాథ్ బాబు గారు చెప్పారు. రఘునాథ్ బాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి సంబంధించిన మేజర్ రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అది మేం చేస్తున్నామో అని చెప్పుకుంటుందో అది కనీసం ఇప్పుడు 2 years లో కంప్లీట్ అయిపోతుందా అండి? మీరు నిజంగా అంత ఫండ్స్ గ్రాంట్ చేయగలరా? ఇప్పుడు 2 yearsలో అవుతుందా లేదా అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇరిగేషన్ మంత్రి గారు 2 సార్లు చెప్పారు. 3 మాటలు చెప్పారు. దానికి వద్దాం, మళ్ళీ ఆల్బర్ట్ రాజప్రసాద్ గారు కూడా చెప్తారు. కానీ నేను విష్ణు గారికి చెప్పాల్సింది ఏంటంటే ఈ పోలవరం అనేది ఈ రాష్ట్రానికి లైఫ్ లైను, తెలంగాణకి హైదరాబాదు గుండెకాయ లాంటిది అయితే ఇంచుమించు వాళ్ళ అంత అవసరం, అంత ముఖ్యమైంది. అటువంటిది రాష్ట్ర విభజన చేయాలని 2004 నుంచే కాంగ్రెస్కి తెలిసినప్పుడు, కలిసి టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినప్పుడు, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు దానికి జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజే గుర్తించి కేంద్రం నిధులు ఇచ్చి ఇది పూర్తి చేసి ఉండటానికి ఎవరైనా అడ్డుపడ్డారా? కేంద్రానికి ఎందుకు చేయలేదు? ఇది ఒక పాయింట్. రెండవది, ఆ 7 మండలాల విషయంలో 7 మండలాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏకి, కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే ఈ లోక్సభలోకి బిల్లు వెళ్ళినప్పుడు ఈ 7 మండలాలు ఎందుకు కలపలేదు? చివరికి మేము ఇది పెట్టాము, ఆర్డినెన్స్ పంపాము. కానీ రఘునాథ్ బాబు గారు, నేను అడిగేది మిమ్మల్ని, మీరు కంప్లీట్ చేయడానికి సహాయ సహకారాలు అందిస్తారంటే మీరు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తారు. సరే, దానికి వస్తాను. మేము డ్యామ్ నిర్మాణానికి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఒక్కసారి అదే పాయింట్ మీద పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని స్వయంగా ఇప్పుడు మీరే చెప్పారు. రైట్. 2014 ఎస్టిమేట్ ప్రకారమే ఇస్తామని అరుణ్ జైట్లీ స్పష్టీకరణ చేశారు. 2014 ప్రకారం మనకి ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 16,000 crores. ఇవాళ రోజున ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 40,000 crores. బ్యాలెన్స్ ఇస్తారా? నిర్వాసితులకి భూముల కాంపెన్సేషన్ కి సంబంధించి క్లారిటీ ఇస్తారా? ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్స్ ఆఫ్ పోలవరానికి సంబంధించి రాష్ట్రం 2,900 కోట్లు ఖర్చు పెట్టి అది ఎవరు భరిస్తారన్న విషయం మీద మీరు క్లారిటీ ఇస్తారా? ఓకే, ఎలక్ట్రిసిటీ విషయం జెన్కోనో లేకపోతే పీపీ ఎవరన్నా ప్రైవేట్ బిడ్ పెట్టి ప్రైవేట్ వాడికి ఇచ్చేయచ్చు. ఎలక్ట్రిసిటీది మనమేమి పెట్టుకోకర్లేదు, ఎందుకంటే అది రెవెన్యూ. ఇప్పటిదాకా రాష్ట్రం ఖర్చు పెట్టిన మొత్తానికి మీరు తిరిగి ఇచ్చేస్తారా? వాటన్నిటి మీద కూడా అదే ఒకటి చెప్తా, అది ఏదో పెట్టి చేసేసేయచ్చు. ఈ పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ 2014 మాత్రమే. మిగిలిన 40,000, 60,000, 1,00,000 కోట్లు అవన్నీ వాగ్దానాలు. వాటిని భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కరెక్ట్ గా అసెస్ చేసి ఇంత అని తేల్చినాక చెప్పాల్సిన భవిష్యత్తులో మీరు 40,000 కోట్లు అనేదానికి బేసిస్ లేదు, ఎస్టిమేట్ కాదు, అదొక అంచనా. రఘునాథ్ బాబు మరి ఎంతైతే అంత ఇస్తామని ఎలా చెప్పగలరు మీరు? అదే ఎస్టిమేషన్ మాకు పక్కాగా కావాలి, మా తరఫున ఎవరైనా వచ్చి చేస్తారని ఎందుకు చెప్పట్లేదు? దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఉంది, వాళ్ళు దాన్ని వెట్ చేసి ఇది కరెక్టే అని ఇంత అవసరం కనిపించట్లేదు, ఇక్కడే లోపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని మళ్ళీ కేంద్రం చేయకుండా డబ్బులు ఎలా ఏ విధంగా 2,000 కోట్లే మాత్రమే లోన్ ఇచ్చి రుణం ఇచ్చి 40,000 కోట్ల ప్రాజెక్టుని 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా పూర్తి చేస్తారని చెప్పని రఘునాథ్ బాబు గారు చెప్పాల్సింది తప్పిస్తున్నారు. 10,000 కోట్లు ఆన్ అండ్ యావరేజ్ గా ఇవ్వాలి మీరు, లేకపోతే 2018-19 కల్లా కంప్లీట్ అవ్వదు. ఆయన తప్పించుకున్నారు. సరే, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే 2,000 కోట్లు మొన్న వచ్చినది, 800 కోట్లు గతంలో వచ్చింది. 2018 నాటికి, అంటే ముందు చెప్పినట్టు మొదటి దశ 2018, 2019 3 మాటలు నడుస్తున్నాయి పోలవరం మీద. ఏ టైంకి ఏ విధంగా ఏ నిధులతో చేస్తారనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారు నిన్న ఎక్కడో మాట్లాడుతూ చూసే అంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే పోలవరం గురించి కట్టారంటే కాలువలు తవ్వి మట్టిలో అవినీతి చేశారు. ఈ రోజు కనుక ఆ కాలువలు లేకపోతే లెఫ్ట్ రైట్
మెయిన్ బ్రాంచ్ కెనాల్స్ ని పురుషోత్తపట్నం ఎక్కడి నుంచి వచ్చేది, పట్టిసీమ ఎక్కడి నుంచి వచ్చేది అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ 2004 వరకు అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నడిచినప్పుడు ఎంత వరకు కంప్లీట్ అయింది? మీరు అదే టైంలో కట్టొచ్చు కదా. ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి కదా TDP మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2005లో ఒక పర్మిషన్ వచ్చింది, 2007లో ఒక పర్మిషన్ వచ్చింది, 2009లో ఒక పర్మిషన్ వచ్చింది, 2011లో ఒక పర్మిషన్ వచ్చింది. మొన్న విభజన జరిగినప్పుడు జాతీయ హోదా వచ్చింది. దానికి అనేక రకాలైనటువంటి అనుమతులు కావాలి. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకురావాలంటే ఎట్లా పడితే అట్లా కడదు. అయినప్పటికీ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు నేరుగా సీఎం గా ఉన్నారు కాబట్టి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని 2 కెనాల్స్ ని కూడా తవ్వారు, తీసుకొచ్చారు. కాకపోతే ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించిన వారందరూ కూడా రైతులతో కోర్టులకు వెళ్లి అడ్డంకులు క్రియేట్ చేసి న్యాయపరమైనటువంటి చిక్కులు తీసుకొచ్చారు కాబట్టి కొంచెం పెండింగ్ పడింది. అలాగే ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ రామానాగేశ్వరరావు గారు కూడా పోలవరానికి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్ టెండర్స్ తీసుకుని 4 అలా ఆలోచించిన విష్ణు గారు కాలువలు మీరే తవ్వారు. ఇప్పుడు దానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అడ్డంకు మేము ఎక్కడైతే వ్యతిరేకం అంటే అబద్ధాలకు వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు అంటే మనం వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి గారు దాని గురించి ఆలోచన చేయలేదు అని అంటానికి వ్యతిరేకం. 80 టీఎంసీలు ఇచ్చి 40 ఒక మాటలో చెప్పాలంటే పట్టిసీమ కానీ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కానీ మీరు వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకం? ప్రారంభిస్తే మేము దానికి వ్యతిరేకమేం కాదు, అది మేం చేశామని చెప్పుకునే విధానానికి వ్యతిరేకం. ఇదే పాయింట్ అందరూ నోట్ చేయాల్సిన విషయం. రైట్ గారు అలా కాదండి, మేము అడిగేది వీళ్ళు పట్టిసీమ లేకపోతే పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలు ఇవి ముఖ్యమా, మెయిన్ డ్యామ్ చేయటం ముఖ్యమా? గతంలో నిన్న భూమా నాగిరెడ్డి గారు ఆయన స్వయంగా వైసీపీలో ఉన్న రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బోలెడంత అవినీతి జరిగింది, అక్రమంగా కాంట్రాక్టర్లకి బోలెడంత కాంట్రాక్ట్ ఇచ్చారు అని స్వయంగా ఆయనే చెప్పారు. చైర్మన్ గా ఆయన తినేసాడేమో మాకైతే తెలీదు. అంత అవినీతి జరిగింది వచ్చారండి. అంతకుముందు ఆయన కూడా ఉన్నది పిఆర్పీలో ఉన్నాడు, స్వయంగా చూశానని ఆయనే చెప్పారు. ఆయన ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడే గాని ఆయన కాంగ్రెస్ లో ఎప్పుడు లేడు. అది గుర్తుపోయి అంతకుముందు పిఆర్పీలో ఉన్నాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు. అంతేగాని ఆయన కాంగ్రెస్ లో ఎప్పుడు ఆయన అవినీతి పరుడు, అది అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి కమిషన్లు బోలెడంతా తీసుకున్నారు కాంట్రాక్టుల దగ్గర. కేవలం ఇది ఆ టైంలోనే జరిగిన అవినీతి. ఒకవేళ నామానాగేశ్వరరావు గారికి ఆయనకి మంచి ఫ్రెండ్ కాబట్టి దీన్ని అడ్డు పెడతానికి ఏమన్నా చెప్తున్నాడేమో, ఆనాడు ఆయన దగ్గర ఈయన తీసుకున్నాడేమో అనేది మాకైతే తెలియదు. కానీ అవి జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ అంత పెద్ద ప్రాజెక్టుని నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు వీరు చెప్పేటువంటిది చూసేటువంటి దానికి తేడా కనపడుతుందా లేదా? వీళ్ళు మాట్లాడేటువంటి తీరు కనపడుతుంది. ఇవాళ డైరెక్ట్గా ఎంత పడితే అంత మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేట్టు నేను తాకట్టు పెట్టానంటాడా? నేను దానికోసం నేను ఒప్పేసుకున్నాను, అందుకని హోదా అక్కర్లేదంటే ఇక్కడ ఉండేటువంటి జనం వ్యవహారం లక్షలాది మందికి ఉద్యోగ టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ప్రత్యేకంగా ప్యాకేజీకి సంబంధించి అంటే పోలవరం ఇష్యూ కనుక క్లారిటీ ఇవ్వకపోతే హోదాకి సంబంధించి కూడా నేను డెసిషన్ తీసుకోలేను అంటే హోదాని కూడా ఏకంగా కేంద్రం కంప్లీట్ చేయదేమో పోలవరానికి సంబంధించిన అంశం సీఎం చంద్రబాబు చేసిన స్టేట్మెంట్స్ కి దీన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అంటే కేంద్రం ఏదన్నా కంప్లీట్ గా మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే పోలవరం చేస్తాము అని చెప్పడం జరిగిందా? ఏమైనా ఉండవల్లి ప్రశ్నించినట్లుగా కేంద్రం ఏమైనా భయపెట్టిందా? మీరు యాక్సెప్ట్ చేయకపోతే హోదాని ఈ ప్యాకేజీకి సంబంధించి పోలవరం మేము కంప్లీట్ చేయమన్న స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చిందా? ఇది ఎక్కడ కూడా చెప్పలేదండి. వీళ్ళు కొత్తగా ఇది సృష్టించుకుంటా ఉన్నారు. ఏదో ఒకటి కావాలి కాబట్టి ప్రతిపక్షానికి ఏదో ఒకటి మాట్లాడటానికి వేదికను చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగిందండి? మనకి ఫార్మేషను ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా విడగొట్టే డేట్ని అనౌన్స్ చేసే రోజున పోలవరం గురించి వాళ్ళు ప్రకటన చేయకపోతే ఆ రోజున 7 గ్రామాలని కూడా దీనికి ఒక ఆర్డినెన్స్ని పాస్ చేయకపోతే నేను ఒప్పుకోను, నేను దీనికి ఆమోదించను అని చెప్పినప్పుడు పోలవరంని ఆర్డినెన్స్ చేశారు అనే భావన ఆ రోజున వ్యక్తమైంది. దాన్ని రోజున గౌతమ్ రెడ్డి గారు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కానీ వక్రీకరించి మాట్లాడే విధానం అది ఏమాత్రం కూడా అది ఆమోదకరమైన అంశం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
రెండో అంశం ఏంటంటే ప్రసాద్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిన మాట, నన్ను ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు అందరూ దూషించారు, కానీ ఇవాళ రోజున ప్యాకేజ్ తీసుకోకపోయి ఉంటే పోలవరం అయ్యేది కాదు అని ఆయనే చేసిన వ్యాఖ్యలు. ఇది ఎవరో దూషించారన్నది కాదు. దీనికి మీరేం చెప్తారని అడుగుతున్నా నేను. అది మనం అదేనమ్మా నేను చెప్పేది. ప్యాకేజీని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేశామని చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ప్యాకేజీ యొక్క ఆవశ్యకత ఏమిటి, వాళ్ళ దానికి ఏ రకంగా చెప్పారు కేంద్రము. స్పెషల్ స్టాటస్ ఇవ్వకపోవటం, ఎందుకు ఇవ్వకపోతున్నాం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్యాకేజ్ ద్వారా అంతకంటే ఎక్కువ మేము ఇస్తాము. అంతకుముందు ఏంటి, గ్రాంట్ వచ్చేటప్పటికి 70-30 ఉండేది, 90-10 ఉండేది. 100% కూడా పోలవరంకి అయ్యే ప్రతి పైసా కూడా కేంద్రమే బాధ్యత వహిస్తుంది అని చెప్పి ప్రకటన చేశారు అనే దానికి ఆయన చెప్పిన మాట. దాన్ని మనం ఆ ఇష్యూ మీద క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పోలవరం ఇష్యూకి సంబంధించి చెప్పండి, కాంగ్రెస్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందా, టీడీపీకి క్రెడిట్ వచ్చే ప్రయత్నంలో మీరున్నారా? పోలవరం కంప్లీట్ అవుతోంది అని అంటే దానికి ఎవరు కారణం అంటారు మీ పరంగా? అమ్మా, క్రెడిట్ కోసం మేము రాజకీయాల్లో లేవమ్మా. సేవ కోసం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల కోసం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసం అంతకంటే లేవు. రాజకీయంలో అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాం, ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉన్నాం. ఇవాళ అధికారం చూడని వ్యక్తులు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ ఇవాళ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత, పట్టిసీమ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత, అదేవిధంగా పురుషోత్తపట్నం యొక్క ఆవశ్యకత ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టిసీమ ద్వారా గత 2 ఏళ్లలో పైన జలాశయాల్లో నీళ్లు లేకపోతే పులిచింతల్లో కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్లో కానీ, శ్రీశైలంలో కానీ ఇవాళ రైతుకి తెలిసింది ఆ బాధ. ఇవాళ రైతు ఎంత సంతోషంగా ఉన్నా అంటే గతంలో కూడా ఎప్పుడు పండనటువంటి పంట ఇవాళ యావరేజ్ 30-35 బస్తాలు పండే పంట ఇవాళ 40 నుంచి 45-50 బస్తాలు పండుతా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు పట్టిసీమ గురించి, పురుషోత్తపట్నం గురించి కొంచెం సేపు ఆగి మాట్లాడదాం. ప్రస్తుతం పోలవరం గురించి క్లారిటీ తీసుకుంటారు. ఇందుకే ఇప్పుడు కేంద్రం నుంచి మనకు వచ్చే నిధులు ఎప్పుడు ఎస్టిమేట్ ప్రకారం వస్తుంది? 2014 2016 దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఏంటమ్మా 1.5 ఎకరాలలో పంట వేయలేదండి. 2014 ఎస్టిమేట్ ప్రకారం కేంద్రం భరిస్తామని చెప్తోందా? నేను అడుగుతున్నాను. 2014 ఎస్టిమేట్ ప్రకారం పోలవరానికి సంబంధించి ఖర్చు భరిస్తాము అని అరుణ్ జైట్లీ స్పష్టీకరించారు. ఇప్పుడు అమ్మా ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోతే నేను మాట్లాడలేను, కానీ ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్న వ్యక్తులకు ఎవరికైనా సరే 2014-16 అనేది పక్కన పెడితే కేంద్రం ఒక స్పష్టమైన వ్యాఖ్య చేయటం జరిగింది, ప్రామిస్ చేయటం జరిగింది, ఎష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని పూర్తిగా బాధ్యత మేము ఇస్తాం. ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ వరకు మాత్రం రాష్ట్రం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర అవసరాలకు సంబంధించిన డిలే జరగకుండా చూసుకోవడానికి ఎగ్జిక్యూషన్ పాత్ర మనకి ఇచ్చిందమ్మా అని చెప్పి మీకు మనం చేస్తాం. రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అదే ఎగ్జిక్యూషన్ పాత్రలో ఎవరైతే భూములు ఇచ్చారో రైతులకి సంబంధించి, అంటే నిర్వాసితులకి ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ గురించి క్లారిటీ ఇచ్చారా అన్నది ప్రధానమైన అంశం. రెండవది పోలవరానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్స్ కి సంబంధించి స్టేట్ 2900 crores ఖర్చు పెడితే దాని మీద కేంద్రం స్పష్టం చేసిందా ఏం చేయబోతోంది అన్న విషయం. దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు కదా, దీనికి మీరేం చెప్తారు? అసలు నేను ఇంకొక మాట చెప్తున్నాను, మీరు దాన్ని ఊరికనే మనం అట్లా కాదమ్మా, ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా, ఏది చేసినా కూడా అది కేంద్రందే బాధ్యత, మనది బాధ్యత కాదమ్మా. కేంద్రము ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ లేకపోతే ప్రాజెక్టు విషయంలో కానీ ఎవ్రీథింగ్ దే హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రాజెక్టు అయ్యే ప్రతి పైసా కూడా కేంద్రం భరిస్తూ ఉంటుంది. స్టేట్ వైజ్ ప్రాజెక్టుకు వచ్చేటప్పటికి అందులో మనకి ఏదైనా క్లాసిఫై అయితే ఆ క్లాసిఫికేషన్ వరకు మనం బాధ్యత వహిస్తాం. కన్స్ట్రక్షన్ మాత్రం వరకే బీజేపీ బాధ్యత అంటున్నారు, కేంద్రం బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఏం జరిగినా పోలవరం ఇన్ అండ్ అవుట్ ఇష్యూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంటర్. వాట్ యు సే? బాధ్యత మాదే. ప్రాజెక్ట్ వరకు మిగతా సబ్సిడీస్ నేనేమన్నానంటే ఇప్పటి వరకు ఉన్న ఎస్టిమేట్స్ 2014 ఎస్టిమేట్స్ ఉన్నాయి. 2016 అనండి, 18 అనండి, అవన్నీ ఊహాగానాలు. అవి రేపు ఎస్టిమేట్స్ అయ్యి పోలవరం ప్రాజెక్టు అథారిటీ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని. రాజేంద్ర ప్రసాద్ గారు, మీదంతా కేంద్రాన్ని బాధ్యత అంటారు, ఆయనేమో 2018 అవుతుందో 19 అవుతుందో కేవలం ఇది ఊహాగానాలు మాత్రమే అంటున్నారు. అంటే రైట్, అదే కదా ఇష్యూ సార్ట్ అవుట్ అయితే గానీ పోలవరం ఊహాగానమో వాస్తవానికి వస్తుందో ఎవరికి చెప్పలేని విషయం కదా. రఘునాథ్ బాబు గారు తప్పుగా మాట్లాడలా అమ్మా, రఘునాథ్ బాబు గారు ఏం పొరపాటు మాట్లాడలా.
ఆయన ఒక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు మొదలుపెట్టేటప్పుడు దానికి ఒక ఎస్టిమేషను, దానికి ఒక యాక్షన్ ప్లాను ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎంత ఖర్చు అయింది అని ఉంటుంది. తర్వాత దానివల్ల ఎస్కలేషన్ క్లాజెస్ ఉంటాయి. దాని తర్వాత ఏదైనా పెరిగితే టైం బీయింగ్గా ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే వాటిల్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పిన కేంద్రమే బాధ్యత వహించాలి. జరిగేది కూడా ఎక్కడైనా అదేనమ్మా. ఇప్పుడు ప్రాజెక్టు గతంలో పులిచింతల ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు 260 కోట్లే, కానీ 2600 కోట్లు అయింది. రైట్, I'll again come back to you, sir. Fine, your point is very clear. Right. విష్ణు గారు ఏం చెప్తారు? ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసే రోజున ఫైనాన్స్ మినిస్టర్ గారు స్పష్టంగా 14,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి క్లియర్గా చెప్పారు. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. నాబార్డు నుంచి రుణం మాత్రం 19,000 కోట్ల చిల్లర వచ్చింది. ఈ 2019కి పూర్తి చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. 2018 అన్నారు కదా, 17, 18, 19లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొస్తాము, ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం 100% పూర్తి చేస్తామని చెప్పని వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. రఘునాథ్ బాబు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మాది బాధ్యత ఎప్పటికవుతుందో తెలియదు, కేంద్రంది బాధ్యత అని వారు అంటున్నారు, రాష్ట్రంది బాధ్యత అని వీరు అంటున్నారు. వీళ్ళిద్దరు పరిస్థితి ఎలా ఉందంటే, పూర్తయితే నా యొక్క శక్తి సామర్థ్యాల మూలంగా పూర్తయిందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఇది జాతీయ ప్రాజెక్టు, నిధులు రాలేదు కాబట్టి మేమేం చేయగలము, కాబట్టి మొత్తం ఇంతవరకు చేశామని చెప్పి వాళ్ళు చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరిది కూడా ఓట్లు రాజకీయం. పాత గుర్తుల్ని, పాత తరాలను సంబంధించిన అంశాలని పూర్తిగా మరుగున పరిచేసి రాజకీయ లబ్ధి కోసం పోలవరం మేము ఇచ్చాము, పోలవరం మేము తెచ్చామని చెప్పిన ప్రయత్నం బీజేపీ, టీడీపీ చేస్తారు. కాబట్టి ఇది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే రికార్డు ఉందండి. ఈ రోజు మేము అంటలేదు. మేము నిన్న కేవీపీ రామచంద్రరావు గారు రాసినటువంటి ఉత్తరంలో ఆ పోలవరానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అన్న ఒక నిమిషం ఉండన్నా చెప్తాను. నేనేం చెప్తున్నానంటే, కేవీపీ రామచంద్రరావు గారు రాసినటువంటి 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పర్మిషన్ లో, తెచ్చినటువంటి పర్మిషన్ లో అన్న ఒక్క నిమిషం అన్న, నువ్వు మాట్లాడుతుగానే ఉండను. నాకు నేనేమంటానంటే, ఆ లెటర్ని మళ్ళీ తిరిగి పంపిస్తాం మీ అందరికీ కూడా. ఒకసారి చదువుకుని ఆ డేట్స్ లో కనుక పర్మిషన్ రాలేదు, ఆ డేట్స్ లో కనుక ఆ పనులు జరగలేదు, ఆ డేట్స్ లో కనుక పోలవరానికి సంబంధించి ఏ పని జరగలేదు, ఆ టైంలో అన్ని పర్మిషన్లు, గ్రాంట్లు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఈజీ అయిపోతుంది అంటారు మీరు. అంతే కదా, కాలువలు కట్టి నిధులు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి డేట్స్ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ప్రభుత్వం మారింది కాబట్టి బాధ్యత మీ మీదకి వచ్చింది. రాజేంద్ర గారు మీరు యాక్సెప్ట్ చేస్తారా అండి? అంటే 90% ఆఫ్ పోలవరానికి సంబంధించిన పనులన్నీ, అది పర్మిషన్ల విషయంలో గానీ, గ్రాంట్ల విషయంలో గానీ కాంగ్రెస్ హయాంలో జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాని మీద టీడీపీ కంప్లీట్ చేసేసి ఇది మేమే చేసామని చెప్పుకోవడంలో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు చెప్తారు? అమ్మ నేను వేరేగా అడగట్లేదు, కానీ మీరు అడిగారు ప్రకటించినట్టుగా మీరు కూడా ఒకసారి మాట్లాడిద్దాం. రాజేంద్ర ప్రసాద్ డూ యు అగ్రీ విత్ హిమ్? మీరు చెప్పండి అమ్మా. డూ యు అగ్రీ విత్ హిమ్ అన్న? ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో మీరే చెప్పండి. నేను అనేది వేరే ఉద్దేశం కాదమ్మా. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో మీరు చెప్పండి. నేను కన్ఫంటేషన్ మాట్లాడలేదు. నేను రాజేంద్ర ప్రసాద్ గారికి మళ్ళీ ఒకసారి కేవీపీ గారి ఉత్తరాన్ని ఎందుకంటే ఈ రోజున ఎస్టిమేషన్ కానీ లేకపోతే 2014 అది కాదమ్మా. ఆయన అన్ని తీసుకొస్తే 2014 ఎస్టిమేషన్ అని ఆయనే చెప్తా ఉన్నాడు. 2014 ఎస్టిమేషన్ ప్రకారంగా కేంద్రం నిధులు యాక్సెప్ట్ చేసిందని చెప్తా ఉన్నాడు. దాన్ని మనం గమనించకుండా మనం ఏదో మాట్లాడుకుంటే ఎట్లా చెల్లిద్దామా? 90% పర్మిషన్స్ ముందల పోలవరం ప్రాజెక్ట్ కట్టాలా వద్దా అనే దానికి పర్మిషన్ వచ్చింది, నేషనల్ ఏది ప్రాజెక్ట్గా యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలని మనం వదిలేస్తే ఎట్లా? ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదని చెప్పి మనమే చెప్పుకున్నాం. ఇంతవరకు వాళ్ళకి నిర్వాసితులకి డబ్బులు ఇవ్వలేదని మనమే చెప్పుకున్నాం. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్. మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలని చెప్పి, లేకపోతే నిర్వాసితుల్ని అన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంకా అని చెప్తున్నాం. స్పిల్ వేవర్ గౌతమ్ రెడ్డి గారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పోలవరం సంబంధించి డిస్కస్ చేయాల్సిన విషయాలు. ఒక్కసారి అవి కూడా మాట్లాడదాం. నిన్న రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పడం, ఖరీఫ్ పంటకు నీళ్లు అందక పంట మొత్తం ఎండిపోయింది, ఇది కేవలం
టీడీపీ యొక్క హయాంలో జరిగిన ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అని ఆయన చెప్తున్న మాట. కాకపోతే పట్టిసీమ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, రాబోతున్న ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందుతాయని అంత భరోసా కల్పించే ప్రయత్నంలో టీడీపీ చేస్తుంటే వై డు క్రిటిసైజ్ ఇట్? ఏమండి, గాల్లో దీపం పెట్టి బ్రహ్మాండంగా ఎలగాలి అనేటువంటి దేవుణ్ణి ప్రార్థించినట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవాళ ప్రాజెక్టులు 10% 20% కంప్లీట్ అవ్వాల్సినటువంటి ఏ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వవు. డైరెక్ట్ రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లిపోతానని చెప్తున్నారు. ఏ రోజు తీసుకెళ్తావు, ఎట్లా తీసుకెళ్తావో చెప్పు అనేటువంటిది ప్రాజెక్ట్ అక్కడ కంప్లీట్ చేయమని అంటున్నాం. అదే చేస్తున్నారు కదా టీడీపీ హయాంలో. అదే ఇవాళ 3వ సంవత్సరం అయిపోతా ఉంటే వీళ్ళు ఇంకా చేయాల్సిన అవసరం 10% 20% అవట్లా. ఇక్కడ పోలవరానికి సంబంధించి హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి సమాధి రాళ్లు మాత్రమే మిగిలిపోతే ఇప్పుడు తిరిగి మేము శంకుస్థాపన స్టార్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి అందరికీ తెలిసినటువంటిదే. మొత్తం అంతా కూడా ప్రాజెక్టులు అన్ని కూడా ప్రారంభించి కొన్నిటిని అయితే కనుక శంకుస్థాపన కాదు డైరెక్ట్గా ప్రారంభించేసినవి ఉన్నాయి. కొన్ని 10% ఉండేటువంటివి కూడా 10% 20% ఉండేటువంటి ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా రాయలసీమకి నీళ్ళు వెళ్తాయి. ఇవాళ వీళ్ళు చెప్పేటువంటి నాటకం ఏంటి, డబ్బులు దండుకుంటానికి మాత్రమే 40,000 కోట్ల రూపాయలు అనేటువంటి తీసుకుని పోలవరం నీళ్లు డైరెక్ట్ తీసుకెళ్లి రాయలసీమ దగ్గర తీసుకెళ్తానన్నారు. అది ఎలా సాధ్యం, ఏ రకంగా చేస్తారు అనేటువంటి చెప్పమంటే అది కూడా మేము ఇస్తాం కదా, మీరు చూస్తామండి, మీరు అడ్డు పెడతారంటే అన్నారు. మేము అడ్డు పెట్టాం. క్లారిఫికేషన్ జనాలకి ఇవ్వండి, క్లారిఫికేషన్ అపోజిషన్కి ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు చేసేటువంటి దానిలో సరైనటువంటి లేదు. ఏ ప్రాజెక్ట్ కి ఎంత ఇంకోటి ఒక మాట చేయండి. ప్రతి ప్రాజెక్ట్ లోను కూడా 100 కోట్లతో అవ్వాల్సినటువంటి 700 కోట్లు 800 కోట్లు టైం డిలే చేస్తున్నారు. అది ముందే చేస్తున్నారు టైం డిలే టీడీపీ. రైట్. ఆలపాటి రాజేంద్ర గారు, తీవ్రమైన స్టేట్మెంట్స్ మీ మీద రావడం జరుగుతుంది. టీడీపీ టైం ఎక్స్టెండ్ చేస్తోంది. టైం ల్యాప్స్ వల్ల కాస్ట్ ఎక్స్పెండిచర్ కూడా డబుల్ అవుతోంది. సో దీనికి స్పష్టంగా మీరు ఎందుకు ప్రతిపక్షానికి సమాధానం చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? వినపడుతుంది, చెవులు లేని వాళ్ళకి ఏమి వినపడుతుంది? మామూలుగా చెవులు ఉన్న వాళ్ళకి వినపడుతుంది అమ్మా, చెవులు లేని వాళ్ళకి వినపడదు. వద్దన్నారు. మేము పట్టిసీమ మేము ప్రారంభించాము, పట్టిసీమ పూర్తి చేశాము. పట్టిసీమ ద్వారా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ఒక పార్టు, అదేవిధంగా కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా ఇవాళ పంట పండించుకున్నాం. అంటే గాల్లో దీపం పెట్టామని చెప్పి ఇది పొరపాటున వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ గాల్లో దీపం పెట్టినట్టమ్మా ఇది. ఇవాళ 15 లక్షల ఎకరాలకి ఇవాళ సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు పరోక్షంగా రైతు కూలీని కాపాడిన ముఖ్యమంత్రిని ఇవాళ వీళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పట్టిసీమ కట్టగా పోయినట్లయితే విమర్శ చేసినప్పుడు వినాలి. మూడు సంవత్సరాల్లో మీరు ఏం పూర్తి చేశారన్నారు? మీరు ఈ జాతికి అంకితం చేస్తా అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున పులిచింతల. నిన్నటి దాకా పూర్తి అవ్వాల. 10 ఏళ్ళలో కనీసం పులిచింతల అన్ని పర్మిషన్ ఉన్న ప్రాజెక్టు, ఈ యొక్క 74 ప్రాజెక్టులో ఏదైతే ప్రారంభించాడో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున, మొట్టమొదటి ప్రాజెక్టు, అన్ని పర్మిషన్ ఉన్న ప్రాజెక్టు, అన్ని పరిమితులతో కూడిన, అదేవిధంగా బడ్జెట్ ఎలకేషన్ ఉన్న ప్రాజెక్టు, కానీ పూర్తి చేయాలి. ఎందుకు పూర్తి చేయలేదమ్మా? ఎందుకు డిలే అయింది? 260 కోట్లది, 600 కోట్లది, 2600 కోట్లు చేసిన విధానం ఏదనమ్మా? వాళ్ళు గురిగింజ సామెత మర్చిపోయి మాట్లాడితే వాళ్ళు ఏం చేశారు, ప్రాజెక్టుల ద్వారా ఎంత సంపాదించారు, ఏ రకంగా సంపాదించారు, ఇవాళ జైలుకి ఎందుకు వెళ్ళారు, ఇవన్నిటికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ దండుకున్నాం అన్నారు. ఇవాళ ప్రాజెక్టుల ద్వారా మనం సాధించిన ప్రగతి, రైతులు దాని ద్వారా విధానం, ఇవాళ పంట పండిన విధానం, పంట పండలేదనేది గమనించినట్లయితే వీళ్ళు ఆ రకంగా మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు, 1 సెకండ్ సార్, 1 సెకండ్. 2018-19 కల్లా పోలవరం విల్ బి కంప్లీటెడ్ అన్నది స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన స్టేట్మెంట్. దీనికి మీరు ఒప్పుకుంటారు కదా? కంప్లీట్ చేయడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు. అందులో ఫస్ట్ మీరు క్లారిటీ ఇస్తారా? 2018-19 కంప్లీట్ అవుతుంది కదా? కంప్లీట్ అవుతుందని 100% చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా, మేము కూడా నమ్ముతున్నాం.
ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఆ తర్వాత కేంద్రం మీద సరే చేస్తారు. సరే 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 100% అన్నారు. మరి ఆ లెక్కన పట్టిసీమకి 1600 కోట్లు ఖర్చు పెట్టడం దేనికి? అలాగే ఇప్పుడు ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి 1680 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకని కాంగ్రెస్ అడుగుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? 40,000 కోట్లు కూడా ఏ రకంగా మెగా ఇస్తారు? ఇంజనీరింగ్ వర్క్స్ కి కేవలం నారా చంద్రబాబు అండ్ లోకేష్ కమిషన్లు తీసుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ 2016 చేసిన statement మీరు అర్థం ఏం చేసుకోవాలి. చెప్తారు? ఖరీఫ్ 2 ఖరీఫ్లు ఇవాళ రైతులు ఏమైపోయేవాళ్ళు పట్టిసీమ లేకపోయినట్లయితే గోదావరి జలాలు కృష్ణా జలాల్లో కలపకుండా ఈ రోజున మనం వ్యవసాయం చేసినట్లయితే 2015-16లో డెల్టా ఫినిష్ అయిపోయేది, 16-17లో ఉన్న డెల్టా ఫినిష్ అయిపోయేది. మీరు గమనించాలి ఇది. ఇప్పుడు Okay, రాజేంద్ర okay, ప్రసాద్ so, గారు right. రాజేంద్ర ప్రసాద్ గారు పులిచింతల గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు. పట్టిసీమ నుంచి వచ్చినటువంటి నీటి మూలంగానే కృష్ణా డెల్టాని రక్షించుకున్నామని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సీజన్లు వచ్చినాయి. అందులో పట్టిసీమ నుంచి 80 టీఎంసీలకు సంబంధించినటువంటి ఎలకేషన్స్ ఉంటే ఇప్పటి వరకు హైయెస్ట్ గా వచ్చింది 45 టీఎంసీల నుంచి 50 టీఎంసీ లోపే అని రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 అంటే నెంబర్ 2 ఏంటంటే పులిచింతల గురించి పులిచింతల స్టోరేజ్ కెపాసిటీ 45 టీఎంసీ అయితే మొన్న ఒక్క నిమిషం ఉన్నాను. మీరు చెప్పండి ఎంత వచ్చింది అనేది కాదు. నేను చెప్తున్నానన్నా, ప్రకాశం నెల్లూరు జిల్లాలో పడినటువంటి వర్షాల మూలంగా మొన్న వాటర్ తుఫాన్ వస్తే ఒక్క నిమిషం అన్నా, నేనేం చెప్తున్నాను, మొన్న పులిచింతలలో 45 టీఎంసీలు స్టోరేజ్ చేయాల్సి వస్తే మీరు 30కి మించి చేయలేకపోయారు. 2.5 సంవత్సరాల్లో 150 కోట్లు ఖర్చు పెట్టి R&R ప్యాకేజీ తీసుకురాలేదు. ఏదైతే పట్టిసీమ నుంచి వచ్చిందో అది బ్యారేజీ ద్వారా 55 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో కలిసిపోయినాయి. ఆ విషయం గుర్తించాలి. 5 సీజన్లు వస్తే అందులో 3 సీజన్లు చాలా నష్టపోయారు రైతులు. ఏదో చెరువుల ద్వారానో మోటార్ల ద్వారానో కాలువల ద్వారానో. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ఇవన్నీ యూజ్ లేదంటారు మీరు? ఆ మాట అంటలేదు. మేమే కాలువలు తవ్వాం అనే దానికి వ్యతిరేకము. పులిచింతలో పనికి రాకుండా చేసింది వీలేనని చెప్తున్నాము. పోలవరానికి అనుమతులు తీసుకొచ్చింది మేమే అని చెప్తున్నాము. సకాలంలో పూర్తి చేయమని ఒక్కసారి రఘునాథ్ బాబు గారు, ఫైనల్ క్వశ్చన్ అండి మీకు. మీరు ఏదైతే గ్రాంట్స్ ఇస్తా ఉన్నారో లేకపోతే పోలవరం అథారిటీ కమిటీ చేస్తా ఉన్నారో అవన్నీ ఫైన్. కాకపోతే నాబార్డు నుంచి తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. PM కృషి సంచయ్ యోజన పథకం ప్రకారం 20,000 crores నాబార్డుకి ఇచ్చి 2019 వరకు 99 ప్రాజెక్ట్స్ కంప్లీషన్ కోసం అందులోంచే ఫండ్స్ తీసుకోవాలి అని చెప్పారు. పోలవరం ఎస్టిమేషన్ ఇవాళ రోజుకే 40,000 crores కనిపిస్తుంది. సరే, ఎంత కాదనుకున్న ఖర్చు అని పోనీ 36,000 crores అనుకుంటే అసలు ఉన్నదే నాబార్డులో 20,000 కోట్లు, కావాల్సింది 36,000 కోట్లు. ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇప్పుడు అది మీరు ఇప్పటికి ఇది 40,000 కోట్లు అనేది ఊహాగానమే. సరే, ఎంతైనా సరే 99 ప్రాజెక్ట్స్ కి మీరు కేటాయించిన అమౌంట్ పోలవరానికి 1/4 ఇవ్వాల్సి వస్తే ఎక్కడి నుంచి ఇస్తారు? ఏ బేసిస్ మీద మీరు పోలవరం కంప్లీట్ చేస్తామంటున్నారు? ఇప్పుడు పోలవరం ఇప్పుడు ఇందాక విష్ణు గారు చెప్పారు ఏమని, ఫాస్ట్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అదేంటి కాంగ్రెస్ హయాంలో మా గురించి వదిలేయండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 2 సంవత్సరాలు మీరు చెప్పండి. పోలవరానికి 17, 18, 19 ఎంత నిధులు ఇస్తారు? మేడం అడిగినట్టు మొత్తం 20,000 కోట్లు ఉంటే 2,000 కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తే మీద రిమైనింగ్ 2 సంవత్సరాలు ఎంత ఇస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజుల్లో ఇది జరిగినటువంటి వేగవేంటి, ఇప్పుడు జరుగుతున్న వేగవేంటి? అదే కాంట్రాక్టర్ సంవత్సరానికి ఎంత ఇస్తారు అని మాత్రం క్లారిటీ దాని నిర్మాణం మొత్తం అంతే. అలా ఇందాక మీరు చెప్పినట్టు గాల్లో లెక్కలు చూపిస్తారు మీరు. ఒకే ఒక్క విషయం, పోలవరం నిర్మాణానికి క్రెడిట్ కాంగ్రెస్ ది కాదు, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏది. ఈ ప్రాజెక్టు నేషనల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి దాన్ని మేము చేయలేము, అసక్తులము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాళ్ల ముందు పడింది. మీరు కట్టాల్సినటువంటి దాన్ని వచ్చి వాళ్ళకు ముడుపులు ఇవ్వడానికి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడానికి చేసినటువంటి భాగమే మీరు ఈ రోజు తాకట్టు పెట్టారు కాబట్టి ప్రత్యేక హోదా తాకట్టు అన్న విషయానికి సంబంధించి గౌతమ్ రెడ్డి కూడా ఆయన ఎక్స్ప్రెషన్ తెలియడం జరిగింది. అయితే ఒకసారి ఆలిపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంక్లూడ్ చేయాల్సి వస్తే మీరేం చెప్తారు ఫైనల్ గా? ఒకటమ్మా, ప్రతిపక్షానికి వేదిక లేదు. ఇప్పుడు వాళ్ళకి గమ్యం లేని నావని నడుపుకుంటా ఉన్నారు. వాళ్ళు మునిగిపోయారు. ప్రజలందరూ కూడా వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఏది వాస్తవం ఏది వాస్తవం కాదని చెప్పి.
ఇవాళ పోలవరాన్ని పూర్తి చేయగలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇందులో డౌట్ ఏం లేదు. పట్టిసీమ ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని డెల్టా ప్రజలకు కూడా ఎటువంటి డౌట్ లేదంటారు మీరు. ఆ విషయంలో చంద్రబాబు మాత్రమే కంప్లీట్ చేస్తారంటారు. ఓకే, రాజశేఖర్ గారు అర్థమవుతుంది. మొత్తానికి 1940 నుంచి సాగుతున్న ఈ పోలవరం అంశానికి సంబంధించిన ఎన్ని పొలిటికల్ మలుపులు తిరిగినప్పటికీ కూడా చంద్రబాబు కళ అనేదైతే చెప్తున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజల లైఫ్ లైన్ అని పోలవరాన్ని ఏదైతే భావిస్తున్నారో, వెల్ అండ్ గుడ్. అందరూ అనుకున్నట్ల ప్రకారమే ఇంకొక 2 years లో కనుక కంప్లీట్ అయిపోతే అంతకంటే కావాల్సింది కూడా ఏది ఉండదని ఒక్కసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ ఇవాళ న్యూస్ వాచ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.